స్కూల్ అనేది ఒక తీయని జ్ఞాపకం. దానితో పాటు హాస్టల్ కూడా యాడ్ అయితే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి మా హాస్టల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాం. నేను చదివింది అమలాపురం సమనాస గురుకుల పాఠశాలలోని. అది ఎంతో చక్కని వాతావరణంలో ఉంటుంది. మా జ్ఞాపకాలు, అల్లర్లు ఇక్కడికి వచ్చాక గుర్తుకొస్తుంటే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇది మేము చదువుకున్న క్లాస్ రూమ్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది అల్లర్లు, సరదాలు, చదువు. కానీ మా కోటాలో చదువు కంటే ఎక్కువ అల్లర్లే ఉన్నాయి. మా క్లాస్ రూమ్లో మేము తిరిగేసిన పుస్తకాల పేజీల కంటే రికార్డ్స్లో మేము చేసిన అల్లర్లే ఎక్కువ ఉంటాయి. క్లాస్ రూమ్లో ప్యానల్ బోర్డులో సినిమాలు చూడడం, రామాయణం చూడడం, అలాగే లెసన్లు వినమంటే ప్రభాస్ సినిమాలు చూడడం, అలాంటివి చాలా గుర్తులు మిగిలిపోయినాయి. ఇక పక్కకు వస్తే మా హౌస్ రూమ్స్. ఈ హౌస్ రూమ్స్లో పొద్దున్న లెగిచినప్పటి నుంచి పడుకునే వరకు స్నాక్స్ కోసం, టిఫిన్స్ కోసం, అన్నాల కోసం చాలా పోరాటాలు జరిగేవి. అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చి మా జూనియర్స్ని ఇలా చూస్తుంటే వీళ్ళప్పుడే ఎంత ఎదిగిపోయారు అనిపిస్తుంది. ఇంక ఇది పోతే మేము ఫస్ట్ టైం చదివిన 8th క్లాస్ రూమ్ డార్మెటరీ. ఇందులో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఇది డిస్పెన్సరీ అంటే సిక్ రూమ్. ఇందులోనే మాకు బాగున్నా బాగోపోయినా క్లాసులు ఎగ్గొట్టడానికనే వంకతో పడుకునేవాళ్ళం. ఇది నేను మొదటిసారిగా చదివిన 8th క్లాస్ రూమ్. ఎన్నో జ్ఞాపకాలు. ఇక ఇది మా బి సెక్షన్ వాళ్ళు తరచుగా వచ్చే వొకేషనల్ రూమ్. ఇక ఈ మెయిన్తోనే మా సీనియర్స్ నడిపించేవాళ్ళం. ఇక ఈ దారిలో నడుస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇది మేము మెట్లు దిగేవాళ్ళం కాదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి కిందకి దూకేసేవాళ్ళం. ఇకపోతే ఇది మా బాత్రూమ్ కూడా చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మాకు ఇక్కడ ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. డ్రైవర్లతో కొట్టుకోవడం, నీళ్ళు ఇచ్చుకుని కొట్టుకోవడం చాలా జరిగినవి. హోలీకి అయితే మేము మొత్తం డ్రైనేజీ నీళ్ళతో ఆడుకునే వాళ్ళం. ఈ విషయాలన్నీ నిజంగా హాస్టలర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఫెన్సింగ్ ఏమీ లేదు, కానీ మేము వచ్చి 2 years అవుతుంది. మొత్తం మారిపోయింది. ఫెన్సింగ్ కూడా కట్టారు ఇక్కడ. ఇకపోతే ఇవే మా 9th, 10th బాత్రూమ్ బ్లాక్స్. ఇక అలా వెళ్ళిపోతే మేము ఎన్నోసార్లు గోడ దూకి పడిపోయిన గోడ గుర్తొచ్చింది. ఇక ఇది మా బాస్కెట్బాల్ గ్రౌండ్. మా స్కూల్ అన్నీ ఏం మారనట్టు ఉన్నాయి, కానీ చాలా మారిపోయి. నేను గోడ ఎక్కి నడుస్తుంటే మా వాడు పడిపోతావరా అంటున్నాడు. నన్ను ఇంకా చిన్నపిల్లలని అనుకుంటున్నాడు. కానీ మేము గోడ దూకిన రోజులు ఎన్నో. గోడ మొత్తం 10 అడుగులు గోడ రా బాబు. ఇది ఎక్కడే మా దోలగడు ఇంత బ్యాచ్ ఇడే. ఇదిగోండి, మేము ఉన్నప్పుడు లేదు కానీ ఇంటర్ బ్లాక్ ఇప్పుడు అయితే కట్టారంట. ఫైనల్లీ మేము హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వాడు చూడండి ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. క్యాప్ కూడా ఎగిరిపోతుంది ఆడ చేసే డ్రైవింగ్. ఓకే గైస్, ఇదే మా స్కూల్ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బతుకుంటే ఇంకో వ్లాగ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. బాయ్.